అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసరికి అయితే 8 అయిపోయింది. ఆ టైంలో కూర్చొని ఏం వంట చేయాలా అని అయితే ఆలోచించలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యి వెళ్ళాను ఇదే చేయాలి అని చెప్పేసి. ఎట్లాగూ లేట్ అవుతుంది కదా, ఇదైతే తొందరగా అయిపోతుంది ఈజీగా అని చెప్పేసి ఇదైతే చేద్దామని అనుకున్నాను. ఈ వీడియోనైతే ఎండింగ్ వరకు చూసి సరదాగా నేనేం వంట చేశాననేది గెస్ చేసి కమెంట్స్లో చెప్పండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడాలి. మరి ఫస్ట్ టైం చేస్తున్నావు కదా, మరి మాకెందుకు చూపిస్తున్నావు అనుకుంటారేమో. ఫస్ట్ టైం చేసింది బాగా వస్తేనే మళ్ళీ మళ్ళీ చేస్తా, లేకపోతే దాని జోలికి అస్సలు వెళ్ళను. ట్రై అండ్ ట్రై టిల్ యూ గెట్ సక్సెస్ లాగా అస్సలు వంటలు చేయను నేను. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చదు. దాని వెనకాల ఎంతోమంది పడే కష్టమే గుర్తొస్తుంది, మెయిన్గా మా ఆయనది. మళ్ళీ మా ఆయన అని అన్నానా, ఇప్పుడు ఈ వీడియో మా ఆయన చూశాడనుకోండి, మళ్ళీ మొదలెట్టేసావా మా ఆయన పురాణం అని అయితే అంటారు. మీరే చెప్పండి, మన ఇంట్లో వాళ్ళ గురించి కాకుండా పక్కింటోళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుందా? అది సర్లేండి, కానీ ఇంతకీ నేను ఏం వంట చేశాను మీరు గెస్ చేశారా? అయితే కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.